అక్కినేని నాగచైతన్య తండ్యాల చిత్రంతో 100 కోట్ల క్లబ్లో చేరి తన సత్తా చాటిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వృషకర్మ అనే వైవిధ్యమైన టైటిల్తో ఓ సినిమా చేస్తున్నాడు. తండ్యాలు ఇచ్చిన జోష్ను కొనసాగిస్తూ తన మార్కెట్ను మరింత సుస్థిరం చేసుకోవాలంటే ఈ సినిమా విజయం అత్యంత కీలకం. అంతేకాదు ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి చైతన్య కెరీర్లో కొత్త రికార్డు నమోదు చేయాలి. అప్పుడే చైతన్య మార్కెట్ స్టేబుల్ గా ఉంటుంది. టాలీవుడ్ థ్రిల్లర్ స్పెషలిస్ట్ అడవి శేషు దాదాపు 3 ఏళ్ల తర్వాత ఒకేసారి 2 భారీ ప్రాజెక్టులతో సందడి చేయబోతున్నారు. శేషు నటిస్తున్న డెకాయిట్ ఏప్రిల్ 10వ తేదీన విడుదలవుతుంది. తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సీక్వెల్ గూఢచారి 2 కూడా లైన్ లో ఉంది. ఈ 2 చిత్రాలు గనుక ఆశించిన విజయాన్ని అందుకుంటే శేషు మార్కెట్ వాల్యూ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగిపోతుంది. ఈ 2 సినిమాలపై శేషు సైతం అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 2 ప్రాజెక్టులు శేషు కెరీర్ బెస్ట్ విజయాలు నిలుస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు మెగా హీరో వరుణ్ తేజ్ వరుస పరాజయాల తర్వాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో కొరియన్ కనకరాజు అనే ప్రయోగాత్మక చిత్రంపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమా ఫలితం వరుణ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ కు అత్యంత అవసరం. మళ్ళీ తన ఫామ్ ను నిలబెట్టుకోవాలన్నా, కమర్షియల్ హీరోగా తన ఇమేజ్ ను కాపాడుకోవాలన్నా కనకరాజు కొట్టాల్సిందే.